అతను ఎక్కడ రాశాడు? యోధా అరణ్యములో రచించిన. యోధా అరణ్యం అంటే మామూలు అరణ్యం కాదు. సున్నపు రాతి కొండలు ఉంటాయి. ఎముకలు కొరికేసే చలి, ఎముకలు కొరికేసే చలి. నాతో పాటు ఇశ్రాయేలు దేశానికి వచ్చిన వాళ్ళకి తెలుసు, మెట్ట మధ్యాహ్నం ఎండగానే ఉంటుంది, కానీ మనం మాత్రం అంటుంటాం. ఎందుకంటే ఎండగానే ఉంటుంది, ఎముకలు కొరికేసేంత చలి ఉంటుంది అక్కడ. ఆ మిట్ట మధ్యాహ్నమే అంత భయంకరమైన చలి ఉండి ఆ ప్రాంతంలో వేకువనే నీ బలమును ప్రభావమును. అంటే దీని అర్థం ఏంటంటే, అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ వెతుకుతారు దేవుణ్ణి. అనుకూల సమయమైనా ప్రతికూల సమయమైనా వేకువనే ప్రభువుని ఎతకాలి. వేసవకాలం తెల్లవారుజామున 5-5:30కే సూర్యోదయం అయిపోతే చిటపటని ఎండగా ఉంటుంది. అందుకని నేను వేసవ కాలంలో ఎదుగుతాను బాబా. ఈ శీతాకాలం అయితే నా వల్ల కదా బాబా, నాకు సూర్యోదయం 9:30కి అంటే కుదరదు. సమయమైన అసమయమైన అనుకూలమైన ప్రతికూలమైన దేవునితో నిబంధన చేసుకుంటే నిబంధనను మీరి మన అడుగులు వెనక్కి జారకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా.